మంచిదండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె కూడా నేను చెప్పాను. లెక్కలో ఎన్నో దినంలో ఉన్నాం? 6వ దినం. యాష్పెరస్ డే లెక్క పెట్టకుండా ఈరోజుకి చూస్తే 6వ దినంలో మనం ఉన్నాం. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సాయంత్రం కాలం సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక శ్రద్ధ వహించి ఒక్క 20 నిమిషాలు మాత్రమే. మీరు లేట్గా వచ్చారు నాకు తెలుసు. నా ప్రకారము నేను కొద్దిగా లేట్గానే ఉండాలి, కానీ సమయానికే ముగిస్తాను. త్వరగా వాక్యం చూసుకున్నాము. ఈయనే కొద్ది వాక్యము, దేవా ఈ వాక్యం వింటున్నా, ఈ వాక్యము ప్రకారము నా జీవితాన్ని నువ్వు మార్చునైనా శ్రద్ధ వహించి వాక్యం విని ఆ వాక్యాన్ని హృదయంలో చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఎన్ని రోజులు వాక్యం విన్నాము, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలా, దేవుని కొరకు మనము ఆయన హద్దుకొని జీవించాలా. అటు రీతిగా ఎన్నో విషయాలు మనం చదువుకుంటూ వచ్చాము, నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజు కూడా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, మీరు నన్ను నమ్ముకుంటే రక్షణ రాదు, కానీ మీరు నా కొరకు సజీవ యాగముగా జీవించే వారై ఉండాలి. మనము దేవుని కొరకు వీ హ్యావ్ టు బి అ లివింగ్ సాక్రిఫైసెస్ టు గాడ్. సో ఇప్పుడు వరకు ఒక జీవితం జీవించాము, కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి మనం పాపాలు ఒప్పుకొని కలుపుకొని ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ పొందుకొని ఒక నూతన వ్యక్తిగా మనం ప్రారంభిస్తూ ఈ లోకంలో ఏ మైళ్ళము మనకు అనుకోకుండా ఆయన కొరకు సజీవ యాగముగా మనము జీవించేవారు మీరు అంటారు. దేవుడు మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, ఆయన రక్తంతో మనం కడిగాడు, ఒక నూతన వ్యక్తిగా మార్చాడు. ఆ నూతన వ్యక్తిగా మారబడ్డ నువ్వు నేను ఈరోజు ఆయన కొరకు సజీవ సాక్షిగా సజీవ యాగముగా నువ్వు జీవించేవాడివై ఉండాలి. ఎట్టి రీతిగా మనం సజీవంగా జీవించగలుగుతామండి? ఈ లోక ఆచారాలన్నీ విడిచిపెట్టాలి, దేవుణ్ణి అద్దుకోవాలి. ఈ లోక ఆచారాన్ని ఒక మనిషి విడిచిపెట్టాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే మనిషి ఎక్కడైనా ప్రతిసారి ఏదో ఒక ఫంక్షన్స్లో లేకపోతే ఏదో ఒక సెలబ్రేషన్స్లో ఉంటున్నప్పుడు వాళ్ళ ఆచారాల ప్రకారం మనము వాళ్ళని పాటిస్తూ ఉంటాం. మా ఇంట్లో ఇట్లనే పాటిస్తారండి అని చెప్తూ ఉంటాం. అంటే రీతిగా కాదండి. నువ్వు దేవుని కట్టడాల్లో ఉన్నావు అని గుర్తించి ఆయన కొరకు ఒక సజీవ యాగముగా మనము జీవించేవారమై ఉండాలి. ఎంతమందికి ఇప్పుడే వాక్యం తెరవద్దు? ఎంతమందికి రోమియోలు రాసిన 12వ అధ్యాయంలో 2వ వాక్యం తెలుసు? ఎవరైనా చెప్తారా? 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 12:2 అంటే వాక్యం అంతా శ్రద్ధ వహించి చదువుతున్నారు. వాక్యాన్ని ధ్యానించండి. డబ్బుల విషయం కాదు. అయ్యో పోగొట్టుకున్నాను, అన్న 1000 రూపాయలు ఇస్తాను అనుకోవద్దు. అన్న ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ అందరికీ చిన్న సండే స్కూల్ పిల్లల్ని అడిగితే కూడా చెప్పే వాక్యం అది. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము, ఎవరు బైబిల్ తెలియకుండా ఎవరికైనా తెలుసా అంటే ఎవరు? ఇప్పుడు మనకి గుర్తొచ్చింది అనమాట, సజీవ యాగముగా. సో వాక్యము మనము కొన్ని వాక్యాలు ఏంటి అంటే మనకి సరైన పునాదిని మనకి అనుగ్రహించేవై ఉంటాయి. ఆ పునాదులను మనము గుర్తు పెట్టుకుంటే మనము దేవుని చేత కట్టబడుతుంది. మనము సజీవ యాగంగా ఉన్నామని మనం మర్చిపోతామే దేవుని కొరకు ఎట్లా జీవించగలుగుతామే. యు నో దట్ యువర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలయమై నువ్వు ఉన్నావు. అట్లాంటిది దేవుని యొక్క ఆలయం మనకు అందరికీ తెలుసు, కానీ సజీవ యాగముగా నేను జీవిస్తున్నాను ఎప్పుడైనా గుర్తించాలి. ఎందుకంటే వాక్యం గుర్తుంటే కదా, మనకి వాక్యం గుర్తున్నప్పుడు వాక్య ప్రకారం మనము జీవించగలుగుతాం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధ వహించాలండి. పరిశుద్ధాత్మ దేవుని అడగాల, ప్రభువా వాక్యం చదువుతున్నాను, మరి నేను వాక్యం ముగించుకొని నేను నా పనుల్లో నేను వెళ్తున్నప్పుడు ప్రభా ఎక్కడన్నా ఒకవేళ నీ కొరకు నేను సజీవ యాగంగా జీవించకుండా నేను ఒకవేళ విడిచిపెట్టేస్తున్నాను, నన్ను దయతో క్షమించు. ప్రతినిత్యం ఆ వాక్యం నువ్వు నాకు జ్ఞాపకం చేయాలి దేవుని మనము అడిగేవారిగా ఉండాలి. అప్పుడే దేవుని కొరకు లివింగ్ సాక్రిఫైసెస్గా మనము జీవించగలుగుతాం. దేవుడు అప్పుడు మనం బట్టి ఆయన సంతోషించడంతో ఆనందించగలుగుతాం. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడితే దేవుడు ఆనందించాడు, కానీ నువ్వు మారుతావేమో, ఆయన కొరకు సజీవ యాగముగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటావేమో, ఆయన నీలో జీవింపజేస్తావేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక మనం ఈరోజు ఒకటే నేర్చుకున్నాం, ఏంటి అంటే మనము దేవుని కొరకు సజీవ యాగముగా మనము జీవించే వారమై ఉండాలి. సాక్రిఫైస్ యువర్ లైఫ్. ఎందుకంటే యేసు ప్రభు వారు కల్వరి సిలువలో ఆయన ఏం చేయబడ్డాడంట? సాక్రిఫైస్ చేయబడ్డాడు. ఎట్లా సాక్రిఫైస్ చేయబడ్డాడు?
రెండు చేతులు మేకులు కొట్టబడి, కాళ్ళకి మేకులు కొట్టబడి, సర్వాన్ని విడిచిపెట్టేసి ఆయనని సిలువ వేయడానికి ఆయన అప్పగించుకున్నాడు. సో ఇట్ వాస్ అ సాక్రిఫైస్. సో ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు నేను చూసినప్పుడు మనం కూడా త్యాగపూర్వకంగా ఆయనని వెంబడించే వారమై ఉన్నాం. ఆయన వెంబడించాలి. త్యాగం లేకుండా దేవుడి దగ్గరికి నువ్వు రాను. క్రైస్తవుడు అని వస్తావు, నేర్చుకుంటావు, వింటావు, వెళ్ళిపోతావు. కానీ నీలో ఏదైతే తిరుగుబాటు స్వభావం ఉంటుందో అది నేను ఆయన కొరకు సజీవ యాగముగా ఏమాత్రమో జీవించనీయను. అందుకని మనం జాగ్రత్త వహించి దేవుడిని ప్రతినిత్యం అడుగుతా ఉన్నాం. ఏమనంటే ప్రభు నీ కొరకు సజీవ యాగముగా ఎట్టి రీతిగా నేను జీవించాలని నాకు నేర్పించు. దేవుడు నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తే నేర్చుకోమండి. ఎందుకంటే మనుషుల మాట వినే రకాలు మనము ఏమాత్రం కాదు. అందుకని దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు శ్రద్ధ వహించి దేవుడిని అడగాలి, ప్రభు నువ్వు నాకు నేర్పించాయి, అది నేను నేర్చుకొని దాని ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడు దేవుడు మనకు నేర్పించడానికి ఆయన సిద్ధపడతాడు. పరిశుద్ధాత్మని మన యొక్క పంపిస్తాం. మనకి ఏ అర్హత ఏ యోగ్యత లేదు పరిశుద్ధాత్మని కలిగి ఉండడానికి. అయినా కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆసక్తిని కనపరిస్తే I will send my Holy Spirit to you and He will teach you how to live a separated life, a sacrificial life for God. దేవుని కొరకు ఒక త్యాగపూర్వకమైన జీవితము మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవులకు అది అర్థం కాదు. బైబిల్లో ఉంది కదా, చదివేస్తాం కదా, ఆయన బలియాగం అయిపోయాడు కదా. మరి నీ త్యాగం ఏమైంది? త్యాగం లేకుండా యేసయ్యను వెంబడిస్తున్నాను, జాగ్రత్త పడు. ఈ త్యాగం కలిగి నువ్వు ఆయన కొరకు జీవించాలంటే కనుక నీకు నాకు అంటూ ప్రత్యేకమైన వాక్య ధ్యానము, మోకాళ్ళ ప్రార్థన జీవిత అనుభవము ఉండాల్సిందే. చదివేసుకొని పైపైన మనం దేవుని కొరకు సజీవ యాగంగా మాత్రము ఉండలేము. ఎందుకంటే మనం వింటాము, చదువుతాము, దాన్ని విడిచిపెట్టేస్తాం. అందుకనే when you spend time with God in prayer, వాక్య ధ్యానంలో వర్డ్ మెడిటేషన్ మీద దేవునితో ప్రార్థనలను గడిపినప్పుడు దేవుడే ఆ గ్రహింపు హృదయం ఇస్తున్నాడు. దేవుడే నీకు సహాయం చేసి నిన్ను సరైన వ్యక్తిగా మారుస్తాడు. సరైన వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడే నువ్వు ఆయన కొరకు ఈ చీకటి లోకంలో సజీవ యాగంగా జీవించగలుగుతావు. ఈ చీకటి లోకంలో మనం వాక్యం వింటున్నాము, వాక్యం మన వెలుగు మనల్ని ప్రతిసారి మనల్ని దర్శిస్తుంది, మాట్లాడుతుంది, సరిచేస్తుంది. కానీ వాక్యం వినేసిన తర్వాత వెళ్ళిపోయినాక ఆ సజీవ యాగం మనలో త్యాగం లేదు కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు యథావిధి జీవితం జీవిస్తుంటాం. ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని వాక్యంలో విన్నామే, అట్టి రీతిగా ఎందుకు జీవించలేకపోతున్నావు? ఎక్కడ పడిపోతున్నావు? ఎక్కడ తప్పిపోతున్నావు? ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితంలో నీకు వాక్య ధ్యానము లేదు. దేవుని దగ్గర నుంచి పొందుకుంటలేదు. దేవుని దగ్గర గడపాల్సిన సమయం ఆయనతో గడపలేదు. అందుకని ఆయన కొరకు సజీవయాగంగా ఏమాత్రమో మనం జీవించలేకపోతున్నాం. కానీ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, ఇప్పటికైనా నేను మేము మరి ఒక్కసారి అవకాశం ఇస్తున్నాను. ఏంటి అంటే మీరు సజీవయాగముగా నా కొరకు జీవించే వారై ఉండాలి. నేను మిమ్మల్ని అటు రీతిగా మారుస్తాను, అటు రీతిగా నేను మిమ్మల్ని సరి చేస్తాను. నా ఆత్మని మీలో పెడతాను. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్య ధ్యానం మనలో ఉన్నప్పుడు, ఆయనతో గడిపిన సమయం మనం ఆయన కేటాయించినప్పుడు అప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడు. అప్పుడు నువ్వు నిజమైన లివింగ్ సాక్రిఫైస్గా ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉండగలుగుతావు. అప్పటి వరకు మన సొంతగా మనం వచ్చి ప్రార్థనలకు వెళ్ళిపోతుంటే మనం ఆయన కొరకు సజీవ యాగంగా మాత్రము ఉండలేము అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. 12వ అధ్యాయం చదవండి. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో ఏమించి తెలుసుకోవాలట? పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, యూ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు క్రైస్తవులకు ఏంటంటే వాక్యం చదువుతున్నాం కదా అనుకుంటాం, ఆ వాక్యము నీలో నాలో కార్యసిద్ధి కలిగజేయాలి అంటే ఈ లోక అలవాట్లను మనము విడిచిపెట్టే వాళ్ళం అంటారా, రూపాంతరము చెందాలంట. ఈ రూపాంతరం ఎప్పుడు చదువుతాము? యేసుప్రభు కొండ మీదకి వెళ్ళాలంటే నేను కూడా కొండ మీదకి వెళ్తే చూస్తాను, అప్పుడు చెప్తాను మీకు అంటారా? లేదండి, రూపాంతరం ఎప్పుడు చెందుతాము అంటే నువ్వు ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభా ఈ వాక్యము
ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యము నా మీద ప్రభావితం చేసి ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నాలో ఒక కార్యసిద్ధి కలిగించి మనం దేవుడిని అడగాలండి. వాక్యం చదివేసాము, ప్రార్థన చేసేది. క్రైస్తవులకి అదే తెలుసు, ఏంటి అంటే వాక్యం చదవాలా, ప్రార్థన చేశాడు, దాన్ని ధ్యానించాం, దేవుణ్ణి అడగాలి. అటు రీతిగా మనం బయట వాక్యం చదివితే కనుక మన జీవితాలు ఎప్పటికీ ఎన్నటికీ మారబడం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సజీవ యాగములను ఉండాలి అంట. ఈ లోక మర్యాదలను అనుసరించద్దు అంటున్నాడు. మా ఇంట్లో ఇదే సాంప్రదాయం అండి. కుడికాలు పెట్టే ముందుకు వెళ్తాం, ఎడంకాలు పెట్టే ముందుకు వెళ్తాం అని కొన్ని పట్టింపులు ఉంటాయి కదా. నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో గడగబడ్డావు, నువ్వు ఇంకా మర్చిపోతున్నావు. ఎందుకు నీకు పనికిరాని సాంప్రదాయాలన్నీ ఎందుకు పాటిస్తున్నావు? అవి పాటిస్తూ నేను క్రైస్తవుడిని, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తా దేవుని దృష్టికి అంగీకారమైన కార్యాలను గుర్తించాలి, గ్రహించాలి. అందుకని అంటున్నాడు, విడిచిపెట్టు లోకంలో నాకు డూ నాట్ కన్ఫర్మ్ ఎనీ లాంగర్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఫోన్లు ఉంటాయి, ఫోన్లో ఎన్నో ప్యాటర్న్స్ వేస్తుంటాం, బ్లాక్ ప్యాటర్న్స్ కదా. ఆ ప్యాటర్న్స్ ఏమన్నా ఉండొచ్చు, అది నీ పర్సనల్ యూజ్ కాబట్టి నువ్వు పెట్టుకుంటావు. కానీ దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా ఎంత తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఈ లోకంలో మీ పితరులు ఏవైతే, మీ ఇంట్లో ఏవైతే పాటిస్తున్నారో ఆ ప్యాటర్న్స్, ఆ పద్ధతులన్నీ నువ్వు పాటించడానికి లేవు. ఎందుకంటే నువ్వు ఏం పాటించాలంటే దేవుడి వాక్యంని పాటించాలి. మనకి లోకపరమైన ప్యాటర్న్స్ అక్కర్లేదు. మనకి దేవుడు ఇచ్చిన ప్యాటర్న్, ఒక మాదిరి ఏంటి అంటే దేవుడి వాక్యం. అది ఎట్టి రీతిగా జీవించమంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు? మా మమ్మీ వాళ్ళు, మా తాత వాళ్ళు, మా పితరులు చేస్తున్నట్టు మేము కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సాంప్రదాయాలు విడిచిపెట్టాలి. క్రైస్తవులు విడిచిపెట్టాలని నిజంగా దేవుడితో నడుపుతానంటే దేవుడు కనువిప్పు దయచేస్తాడు, గ్రహింపు హృదయం దయచేస్తాడు. వాళ్ళు చేసుకుంటే చేసుకొని, కానీ రక్షణ ఎవరిది? వాళ్ళదే అని బైబిల్ చెప్తున్నారు. ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి నువ్వు కూడా వాళ్ళని మా అమ్మలు చేశారు, మా అమ్మమ్మలు చేశారు అని చెప్పి నువ్వు వాళ్ళతో వెళ్ళావనుకో, నువ్వు చదువుకున్న వాక్యం నీకు ఏం అర్థమైతలేదా? గ్రహింపు కలుగుతలేదా? గ్రహింపు కలగా దేవుడిని అడగాలి. ప్రభా, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నాలో కార్యస్థితి కలిగి ట్రాన్స్ఫర్మేషన్ నాకు దయచేయి. రూపాంతరం చెందుతాను, నీ వాక్యం చెందలేను, నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? సరిదిద్దుకుంటామని. మరి ఎన్నిసార్లు చదివినా కూడా సాంప్రదాయాలు ఎందుకు విడిచిపెడతలేదు అంటే నువ్వు సరిదిద్దబడతలేదు అని అర్థం. సరిదిద్దబడదు. దేవుడిని అడగాలి, దేవుడితో గడపాలి. ప్రభా, నువ్వు నాతో మాట్లాడు. దేవుడు నాకు కనిపించడండి, ఆయన ఆత్మస్వరూపి అయిన నువ్వు మోకరించి నీ హృదయంలో ఉన్న ఆశని ఆయన కనపరిస్తే మౌనం ఉంటే చాలా ఆయన సన్నిధిలో 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, కొన్ని గంటలు ఉండాలి ఆయనతో. ఒక క్రైస్తవుడు ఈరోజు ఒక వయసుకు వచ్చినాక 20 సంవత్సరాలు దాటినాక ఒక 2 గంటలు కూడా దేవునితో గడపలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఈరోజు. అటు రీతిగా ఉంటే నువ్వు ఆయన కొరకు ఎప్పుడు సజీవ యాగంగా నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ప్రారంభిస్తే నువ్వు ఆయన జీవింపజేస్తాడు ఆయన కొరకు. నువ్వు ప్రారంభించాలంటే మొట్టమొదటిగా ఆయనతో నువ్వు సమయం గడిపేవాడుగా ఉంటావు. ఆ సమయాన్ని నువ్వు గడపగలకుండా దేవుడే నన్ను మారుస్తాడు అనుకుని మార్పు కొరకు ఎదురు చూస్తే దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే నీలో త్యాగం లేదు, నీటిగా సమయం లేదు. అన్నిటికీ సమయం ఉన్నది. దేవుని దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకుని వాక్యం మన కార్యసిద్ధి కలిగజేసి మనల్ని సరిదిద్ది అట్టి రీతిగా పరిశుద్ధంగా దేవుని దృష్టికి అంగీకారంగా మన ఆత్మీయ స్థితిని కడతాడు అని చెప్తున్నాడు. దానికి సమయం ఇవ్వం. ఎందుకంటే మనం కట్టబడడానికి ఇష్టపడతలేదు, సరిదిద్దబడడానికి ఏమాత్రం ఇష్టపడతాం. అందుకనే వాక్యం చదువుతున్నప్పుడు నేను ఒకటొకటి తెలియజేస్తాను అందరికీ. ఏంటి అంటే, మీరు ప్రభువులో ఎదగాలి అంటే, ప్రభు వాక్యంలో కట్టడాల్లో మీరు నిలిచి ఉండాలంటే కనుక వాక్యం ఒక్క వచనమైన చదువు పర్వాలేదు, కానీ దానికి సమయం గడుపు దేవుని సన్నిధి. కొన్ని గంటలు, ఒక 1 అవర్ అని అట్లీస్ట్ 2 వాక్యాలు తీసుకున్నా, 2 వాక్యాలు చదివి, ప్రభా ఈ వాక్య ప్రకారం నా జీవితాన్ని నువ్వు మార్చేయి, నువ్వు నాతో మాట్లాడు ప్రభు. ఈ లోకపరంగా లోకస్తులు జీవించినట్లు వాళ్ళు పాటించిన సాంప్రదాయం ప్రకారం నేను ఏమాత్రం ఉండకుండా ప్రభా, కేవలం నీ కట్టడాలు నీ వాక్య ప్రకారం నేను నడుచుకొని కృపను అటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు, కలుగు చేయి ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే చాలు. మొరపెట్టుకోవాలి అంటే అన్న తింటాడు, వచ్చి ఏడ్చాడు, కన్నీళ్ళు కార్చాడు, వెళ్ళిపోయాడు, అది కాదు మొరపెట్టుకోవడం. ఈగర్లీ వెయిట్ చేయాలి దేవుడు నీకు గ్రహింపించేవాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను ఆవరించి నీకు ఆ గ్రహింపు హృదయం కలుగజేసి నేను వాక్యముని నీ హృదయంలో నీకు పంపి ఆయన వాక్యము నీ హృదయంలో కార్యసిద్ధి కలుగజేసే రీతిగా ఆయన వాక్య ప్రకారము నీ జీవితాన్ని మంచి రీతిగా ఆయన మారుస్తాడు. దీనికి అంతా కొంచెం సమయం మనం ఇవ్వాలండి. ఈ సమయం ఇవ్వకుండా మనం మారుతామంటే అది అవ్వదు. కాబట్టి దేవుని కొరకు నువ్వు నేను సజీవ యాగంగా ఉన్నాం. ఆ సజీవ యాగంగా నువ్వు నేను ఉండాలంటే నేను పక్కకి ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క మాట రాసుకున్నా. ఏంటి అంటే కీ వర్సెస్కి కీ పాయింట్స్ కింద రాసుకున్నా. ఏంటి అంటే
The word of God gives you transformation when you spend time with it and take the help of the Holy Spirit. ఆ వాక్యంతో నిన్ను మారుస్తుంది వాక్యము. ఆ వాక్యం అంటే నిన్ను మార్చి దేవుని సన్నిధిలో ఒక గ్రహింపు హృదయం కలిగజేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతోనే ఆ వాక్యం మన హృదయంలో చేరి మనము మారగలుగుతాం. ఈరోజు మనం మారాలి అంటే మారాలి అని అందరూ చెప్తారు, కానీ ఎవరు మారతలేదు. ఎందుకు మారతలేదు? సమయం గడుపుతలేదు. గ్రహింపు హృదయము దేవుని అడుగుతలేదు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడిని అడగాలి. ప్రభా, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అంట. నీ ఆలోచన విధానము ఏదైతే ఉన్నదో అది నూతనపరచబడాలి. ఎట్లా? వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత. వాక్యము శ్రద్ధ వహించినప్పుడు ఆ వాక్యము నీలో నిలవడానికి ఇష్టపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని తడుపుతే అది నీలో కార్యసిద్ధి కలిగజేస్తుంది. అది కాకుండా చదివేసుకొని వెళ్ళిపోతుంటే యువర్ మైండ్ విల్ నాట్ బి రెన్యూడ్. నూతనపరచబడదు నీ ఆలోచన విధానం. నీ ఆలోచన విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఒక క్రైస్తవుని టార్గెట్ చేసేది ఆలోచన మీదనే. ఆ ఆలోచనను నువ్వు కాపాడుకోకపోతే ఎన్నిసార్లు వాక్యం మీద కూడా వాక్యం మనలో పనిచేయదు. ఆ వాక్యం ప్రకారం మనం మన జీవితాన్ని మార్చుకోదు. అందుకనే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా, నా ఆలోచన నీ స్వాధీనంలో తీసుకో, నువ్వు నన్ను ఆపరేట్ చేయి ప్రభా. నేను ఒకటే చెప్పగలుగుతాను నా అనుభవంతో, ఏంటి అంటే నువ్వు కానీ దేవుని వాక్యం చేత ఆపరేట్ చేయబడకపోతే అపవాది నేను ఆపరేట్ చేస్తాడు. అందుకనే వాక్యం మనలో నిలిచిండు. వాడు శ్రేష్టమైన దేవుని వాక్యము వింటున్నప్పుడు అది వినే వరకు నువ్వు శ్రద్ధ వహించి వింటే అది దేవుడు పరిశుద్ధాత్మ చేత కాపాడబడుతుంది. ఒకవేళ లేదు ఏదో ఇన్నాను వెళ్ళిపోయినా అంటే వెంటనే అపవాది వచ్చి ఆ విలువైన వాక్యాన్ని నీలోంచి దొంగిలించేస్తాడు. అందుకని మనము వాక్యాన్ని మనం గుర్తించలేం, గ్రహించలేం. అటు రీతిగా మన జీవితాలు ఉండకూడదండి. మనము నిజంగా ప్రభా, నీ వాక్యం చేత నేను మార్చబడతాను, నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాకు ఆ గ్రహింపు హృదయం దయచేయి, నేను నూతనపరచబడతాను వాక్యం చేత అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో అప్పుడు దేవుడు మనకు అట్టి రీతిగా సహాయం చేస్తాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము మనము తెలుసుకోవాలండి. నువ్వు దేవునితో సమయం గడపకుండా దేవుని యొక్క చిత్తం ఎట్లా తెలుసుకోండి? మందిరానికి వచ్చేస్తే దేవుని చిత్తం తెలిసిపోతుందా? పాస్టర్ గారితో ప్రార్థన చేసి, పాస్టర్ గారు దేవుని చిత్తం ఏంటో ప్రార్థనలో కనిపెట్టి చెప్పండి, మేము కనిపెట్టి చెప్తాం. ఒకవేళ మేము చెప్పింది కాకపోతే మమ్మల్ని తిప్పుదిందాన్ని. అట్టి రీతిగా వ్యక్తిగతంగా కనిపెట్టు దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాను మన దగ్గర నుంచి. దేవుని చిత్తం కొరకు కనిపెట్టక దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అంటే అది అర్థకరమైన జీవితం ఏమాత్రమో కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం కొరకు కూడా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టలేము. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దెన్ యూ విల్ బి ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఈస్, హిస్ గుడ్ అండ్ ప్లీజింగ్ పర్ఫెక్ట్ విల్ అంట. ఆయనది దేవుని చిత్తము పక్కా ఉంటుంది, దానిలో ఏ డోకా ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని చిత్తం తెలుసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని చిత్తం ఏమంటున్నాడంటే, నువ్వు నేను ఆయన కొరకు సజీవ యాగముగా మనం ఆయన కొరకు జీవించేవాళ్ళు. క్రైస్తవుడిగా జీవిస్తే సరిపోదు, సజీవ యాగముగా ఏవైతే విసర్జించాలో విసర్జన, ఏవైతే విడిచిపెట్టాలా నేను నా వాక్య ప్రకారమే జీవిస్తాను. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్య ప్రకారం మనం జీవించక నీకు ఇష్టానుసారంగా నీ పద్ధతుల్లో జీవిస్తూ నేను క్రైస్తవుడే, నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటే అది నీకేమాత్రం ఆశీర్వాదకరముగా ఉండదు. కనుక ఈ వాక్యం ద్వారా, ఈ రెండో వచనం ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా, మనకి కావాల్సింది దేవుని వాక్యం చేత ట్రాన్స్ఫర్మేషన్ కావాలా, దేవుని సన్నిధిలో గడిపేవారు ఉండాలా, పరిశుద్ధాత్మ సహాయంతోనే మనము ట్రాన్స్ఫార్మ్ చేయబడాలా. రెండోది, మన మైండ్ ఏదైతే ఉందో అది దేవుని స్వాధీనంలో ఉందా లేదా అని మనం గమనించాలి. మూడోదిగా దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకోవాలి. నాలుగోదిగా ఆయన చిత్తము నిజము, అది నా పట్ల మంచిది అని గుర్తించి మన సమయమైనతోనే గడిపేవారిగా మనం ఉండాలి. ఆయన చిత్తంలో మనం జీవించే వారికి ఉండాలి. వాళ్ళు సజీవ యాగంగా జీవించగలుగుతాం. దేవుని యొక్క చిత్తం అండి అంటారు, అసలు చిత్తంకి అర్థమే తెలియదు. దేవుని యొక్క చిత్తంలోనే అన్ని జరుగుతుంది అంటాం. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది నిన్న వివాహం అయినప్పుడు, ఏం మా ఫలానా వ్యక్తితో మీకు నిశ్చితార్థమైందంట కదా అంటే, దేవుని చిత్తం అన్నా అని చెప్పలేదు. చాలా బాధాకరమైంది. నాకు ఏమని చెప్తుంది తెలుసా ఆమె, మేమిద్దరము ప్రేమించుకున్నారో ఏర్పడ్డారో నాకు తెలియదు, కానీ అది దేవుని చిత్తము అనుకుంటున్నామన్నా అనే నిశ్చితార్థం అయిపోయింది, పత్రికలు ప్రింట్ కూడా అయిపోయింది. ప్రభు వీళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినాం. ఇంకేం చేయాలి? దేవుని చిత్తం తెలియకుండా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా
వాళ్ళు వేయాల్సిన అడుగులు ముందుకు వేయలేక వాళ్ళ సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎట్టి రీతిగా దేవుని కొరకు సజీవ యాగంగా జీవించగలుగుతారు. నాకు చాలా బాధ కలిగజేసింది అన్నమాట. మంచిగా ప్రార్థన చేసుకునే వ్యక్తే దేవుని చిత్తం అనుకుంటున్నామన్నా, నువ్వు అనుకుంటూనే ఉండిపోతావు అన్నాం అనుకున్నా, అంత కోపం వచ్చిందా. దేవుని చిత్తము తెలియకుండా మనం జీవిస్తున్నాము, జాగ్రత్త వహిస్తామంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. కాబట్టి దేవుని చిత్తంలో మనం ఉండాలి అంటే కనుక మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి వాక్యం చేత. మన ఆలోచన విధానము ఆయన ఆపరేట్ చేసేదిగా ఉండాలి. దేవుని చిత్తంలో మనం ఉన్నాము అని మనము గుర్తించి గ్రహించి జాగ్రత్త వహించేవారుగా మనం ఉండాలి. ఆయన చిత్తములో మనం ఉంటే కనుక అది మనకి క్షేమము, ఆశీర్వాదకరము అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండోదిగా మనం చూసుకున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వాక్యం. కొద్దిగా త్వరగా చదువు. ఎవరైనా తీసుకున్న త్వరగా చదువు. 4:23 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వాక్యం. ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవారు. మనము వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేస్తాట. నవీన స్వభావం మనము ధరించుకోగలుగుతాము. నవీన స్వభావం ఎందుకు లేదు? ఎందుకంటే వాక్యము అర్థం కాలేదు నీకు. ఆ నవీన స్వభావం మనము ధరించుకోవాలి. టు బి మేడ్ న్యూ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్స్. మన ఆలోచన విధానము వాక్యానుసారమైనదై ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. మన సొంత జ్ఞానంతో ఆలోచిస్తాం మనం. అందుకే చెప్పే కదా దేవుడు చిత్తం అనుకుంటా. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం బాబు అనుకున్నాం. అట్టి రీతిగా కాదండి. మనం ఏం చేయాలంటే అవర్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ షుడ్ బి చేంజ్. మన ఆలోచన విధానము వాక్య ప్రకారము మార్చబడం. అండ్ టు పుట్ ఆన్ అ న్యూ సెల్ఫ్. ఒక నూతన వ్యక్తిగా నువ్వు ఆ వాక్యంని ధరించుకోవాలంట. ఆ వాక్యంని ఎప్పుడైతే ధరించుకోవడానికి ఇష్టపడతామో మనం ఆ నూతన వ్యక్తిలాగా మార్చబడగలుగుతాము. అట్టి రీతిగా మనము ముందుకి వెళ్ళగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. టు బీ లైక్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. నీతిగా పరిశుద్ధముగా మనము జీవించాలి. మనం జీవిస్తాం, నేను కాదనను. నీతిగానే జీవిస్తాము, పరిశుద్ధంగానే జీవిస్తాం. నేను నీతిగా పరిశుద్ధంగా జీవిస్తా అంటే నువ్వు వాక్యంలో ఉండాల్సిందే. నువ్వు వాక్యంలో లేకుండా, వాక్య ధ్యానం లేకుండా నేను నీతి మాత్రం అంటే ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది, ఒక్కడు కూడా లేడు. కాబట్టి నువ్వు నీలో నీతి లేదు అని నువ్వు గుర్తించాలి. నీలో నీతి ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించేవాడికి ఉండాలి. ఆ వాక్యంలో ఉన్న నీతి అయిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా తెలుస్తాడు వాక్యం చేత. ఆ వాక్యం చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దకపోతే కనుక నేను నీతిమంతుడిని, నేను ఏం పాపం చేస్తాను అనుకుంటే నువ్వు పాపం చెయ్యక్కర్లే. నీ తలంపులు నిన్ను పాపంలోనికి నడిపిస్తున్నాయేమో. అందుకనే దేవుని స్వాధీనంలో మనం ఉండాలి. మన ఆలోచన విధానము ఆయన చేతిలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. ఆలోచన విధానం ఆయన చేతిలో ఉండాలంటే తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టడం కాదు. నీ లోకపరమైన ఆలోచనలన్నీ తీసేసి ఈ బైబిల్లో ఉన్న దేవుని జీవమైన వాక్యము, దేవుడి వాక్యంని మనము ఫీడ్ చేసుకోవాలి మైండ్లో. దేవా, ఈ వాక్యాన్ని నేను గుర్తించి గ్రహించి దాని ప్రకారం నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నీతిగా నేను జీవిస్తాను, వాక్యంలో నేను జీవిస్తాను. నీతిగా జీవించడం అంటే అది పోయి ఆ పాపం చేయడం ఈ పాపం చేయడం కాదు. వాక్యంలో జీవించకూడమే పెద్ద పాపం. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి హెచ్చరిస్తూ వచ్చేది ఏంటంటే, వాక్యం నువ్వేం పాపం చేసినా చేయకపోయినా నువ్వు వాక్యం చదువు చూడు, అదే పెద్ద పాపం రా. నేను అది నాకు అర్థం కాలే. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? దాదాపు 25-27 సంవత్సరాలు పట్టింది. అంటే 25 సంవత్సరాలు పాపంలో ఉన్న వాక్యం చదవకుండా వింటున్నా వదిలేస్తున్నా, శ్రద్ధ లేదు. కాబట్టి వాక్యం చదవకపోవడమే పెద్ద పాపం. అందుకని వాక్యాన్ని ప్రతిదినము చదవ. ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఎట్టి రీతిగా నువ్వు నీతిగా జీవించాలని నేర్పిస్తుంది. పరిశుద్ధతను ఎంత రీతిగా కాపాడుకోవాలని నేర్పిస్తున్నాను. పరిశుద్ధంగా జీవించే జీవితాలు దేవుని దృష్టికి అంగీకారమై ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం మనము కలిగి ఉండాలి అంటున్నాడు. దీనికి ఏమన్నా కీ పాయింట్స్ రాసుకున్నట్టే, న్యూ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్స్, పుట్ ఆన్ న్యూ సెల్ఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము ఈ జీవితాన్ని స్థిరపరచుకోవాలంట. మార్చుకోవాలి కాదు, మారిన వాళ్ళు స్థిరపడాలంట. మారితే సరిపోదు, స్థిరత్వం ఉండాలి. మార్పు చెందవు బాగానే ఉంది, స్థిరత్వం లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. బైబిల్లో చెప్తారు కదా, కుక్క తన వాంతి దగ్గరికి ఎట్టి రీతిగా పోతుందో అట్టి రీతిగానే మన జీవితాలు కూడా. అందుకనే మనం
పుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఆలోచన విధానము దేవుని వాక్య ప్రకారములనే స్థిరపరచుకోవాలి. ఆలోచిస్తానన్నా, ప్రయత్నిస్తానన్నా, వాక్య ప్రకారం జీవించడానికి నేను కృషి చేస్తానన్నా, నువ్వు ప్రార్థన చేయాలంటే సరిపోదు. నీ మీద ఆధారపడి ఉన్నది. నీలో ఆసక్తిని నువ్వు కనపరిస్తే, దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు తన పరిశుధాత్మతోని నీ జీవితానికి ఒక స్థిరత్వము దయచేస్తావు. ఆ స్థిరత్వము దేవుడు దయచేస్తేనే కానీ నువ్వు వాక్య ప్రకారము నువ్వు నీ జీవితాన్ని స్థిరపరచుకో. కాబట్టి దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు దేవుడు అడుగుతా, నా జీవితాన్ని నీ వాక్య ప్రకారం స్థిరపరచు, నీ వాక్యంలో స్థిరపరచు. ఈ వాక్యంలో ఉండడానికి, జీవించడానికి, నడుచుకునేదానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. టు బి మేడ్ చేంజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో మనం చేసుకున్నాడు అని చదువుకున్నాం. కరెక్టే కదా? బైబిల్ చదువుకున్నాం. బైబిల్ ఏం చెప్తున్నది? నా స్వరూపంలో నేను మిమ్మల్ని చేసుకొని ఉన్నాను. ఇప్పుడంటే ఆ వాక్యం వింటున్న మనము స్థిరత్వము పొందుకొని ఒక నూతన వ్యక్తిగా మార్చబడి ఆ వాక్యం లాగా మనం వాక్యాన్ని ధరించుకొని జీవిస్తూ మనం ఏం చేయబడాలంట? వీ హ్యావ్ టు బి చేంజ్డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలోనికి వాక్యాన్ని అలంకరించుకొని మార్చబడాలి. ఈ వాక్యము నీలో లేకుండా దేవుని స్వరూపం నీకు రాదు. ఎందుకంటే పోగొట్టుకున్నాడు మనిషి. పాపము మంచిగా నిల్చున్నది. ఈ పాపంని నువ్వు నీ దగ్గర నుంచి పారదోలాలి అంటే, దాని నుంచి విడుదల పొందుకోవాలి అంటే, ఆ పాపము అనే స్థానంలో ఆ పాపం ఎంత బలమైనదో దానికన్నా బలమైన వాక్యము దానిలో ఆ పాపం అనే స్థానంలో నువ్వు కలిగి జీవించావు. అప్పుడే పాపం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. డిఎల్ మోడీ గారు ఒకసారి అన్నారు, దిస్ బుక్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. పాపం నుంచి ఈ పుస్తకం మనని దూరం చేస్తుందట. ఒకవేళ నువ్వు ఈ పుస్తకం దగ్గర లేకపోనుకో, నువ్వు పాపాన్ని ప్రేమించుకుంటూ దూరంగా జీవిస్తావు. అందుకనే బైబిల్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టారు దానికి? అదొక వ్యక్తిని పరిశుద్ధంగా మారుస్తుంది. ఆ వ్యక్తిలో శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల ఉండాలి. ఇవి లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించవు. కాబట్టి పాపం నుంచి మనం తప్పించబడాలి, పాపం నుంచి మనకు విడుదల కలగాల. దేవుని చిత్తంలో మనం జీవిస్తూ ఆయన స్వరూపంలో మనం మార్చబడాలంటే కనుక ఈ వాక్యము మనలోనికి సమృద్ధిగా కలిగి ఉండాలి. వెన్ ద వర్డ్ ఇస్ ఫుల్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ యువర్ ఇమేజ్ విల్ బి చేంజ్డ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడగలుగుతాం. అందుకనే వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం విత్ రైచియస్నెస్ అండ్ ప్యూర్ హోలీనెస్, మనం పరిశుద్ధతని కోరుకోవాలండి. పరిశుద్ధతంలో నేను జీవిస్తా ప్రభా, ఇప్పటి వరకు నేను పాపిష్టిగా పాపపు లోకంలో ఉన్నాను, కానీ నీ వాక్యం నేర్చుకున్నాక, వాక్యం ధ్యానించినాక ఆ పరిశుద్ధత నాకు కూడా ఇవ్వు. ఆ పరిశుద్ధతని కాపాడుకొని కృపను అటువంటి మనసును నాకు దయచేయి ప్రభా. నీలో ఉన్న పరిశుద్ధత నాకు కావాలి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీతిగా పరిశుద్ధంగా జీవించడం నీకు నేర్పిస్తాడు. వాక్యం నీలో లేకపోతే నీతిగా జీవించవు. అదే వాక్యం నీలో లేకపోతే పరిశుద్ధత నీకు కలిగి ఉండాలి. అందుకనే వాక్యము కలిగి ఉండాలి, పరిశుద్ధతను కూడా దేవుని దగ్గర పెట్టుకోవాలి. ప్రభా వాక్యం కావాలి, పరిశుద్ధత రెండు కావాలి. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు కలిసి వెళ్తాయి. కాబట్టి ఈ రెండు మనము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ నీతిగా పరిశుద్ధంగా మనము మన జీవితాన్ని స్థిరపరచమని ప్రభుని అడిగే వారికి ఉండాలి. అదే మూడోది మనం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం పరుచుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. చాలండి. Therefore do not be foolish but understand what is the Lord's will. దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు వాక్యాన్ని మొట్టమొదటిగా తెలుసుకునే వ్యక్తిగా ఉంటావు. ఆ వాక్యమే నీకు తెలియకుండా దేవుని నీకు చిత్తం ఏంటో చెప్పు అని అడిగేటోళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నారు? వాళ్ళు ఎప్పుడు వాక్యం మొత్తం శ్రద్ధ వహించలేదు, శ్రద్ధ చూపలేదు, సమయం గడపలేదు. దేవుడు మాట్లాడతా నీ జీవితాన్ని సరి చేస్తా అంటే అవసరం ఉన్న వాళ్ళు వింటారు, మనకెందుకు? దేవుడిని అడిగితే చేస్తారు కదా. నా నామంలో మీరు ఏం అడిగినా నేను చేస్తానని మళ్ళీ మాకే చెప్తా వాక్యం. నేను అనుకుంటా అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అయ్యా ఇళ్ళకంటే అట్టి రీతిగా ఉంటుంది. దాన్ని శ్రద్ధ వహించి చదివి దేవా మీ దగ్గరకు వస్తున్నాను అందుకే అంటున్నాను, మీరు డూ నాట్ బి ఫూలిష్, అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ లార్డ్ అండ్ గెట్ రెన్యూడ్ బై ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మన జ్ఞానము పొందుకునేవారు. మన సొంత జ్ఞానంతో మనం అడుగుతుంటాం, జీవిస్తుంటాం. దేవుని చిత్తం తెలుసుకునేదానికి
ఎంతో ప్రయాసపడుతుంటాం. మన జ్ఞానంతో దేవుని చిత్తం ఏమాత్రమో తెలుసుకోలేము. అందుకని దేవుని వాక్యం నీకు ఇచ్చాడు. ఆ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, శ్రద్ధ వహించినప్పుడు, దానిలో నువ్వు నిలిచి ఉండాలని ఇష్టపడినప్పుడు దేవుని చిత్తం ఏంటో నువ్వు గుర్తించగలుగుతావు, గ్రహించగలుగుతావు. అందుకని దేవుని చిత్తంలో మనం ఉన్నామా లేదా మనము జాగ్రత్త వహించే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. 4వది మనం చూసుకుందామండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఏదో అన్న రాస్తున్నాడు, చెప్పేస్తున్నాడు కదా, పొద్దున్న ప్రార్థన చేసుకుని ప్రభావ మీ బిడ్డలకి ఏ వాక్యం అందియాలా అని చెప్పి ఒక 2-3 గంటలు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటే వాక్యం ఇచ్చాడండి. ఏదో అన్న వచ్చేసాడు, చూసాడు, అన్నకి అలవాటు కదా చెప్పేస్తున్నాడు అనుకోదు. దేవుడు నీతోని నాతోని సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యంలో మన జీవితాలు స్థిరపడితే చదువు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని ఇక్కడ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యం వింటున్నప్పుడు అంట ఒక నవీన స్వభావం దేవుడు మనకి ధరింప చేయాలి అని ఇష్టపడుతున్నాడు. ధరించుకునే దానికి మనం ఇష్టపూర్వకంగా ఉండాలి కదా. నీకే ఇష్టం లేనప్పుడు వాక్యం చేత ఆయన ధరిస్తా అన్నప్పుడు నువ్వు ఇష్టపడకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని వాక్యం చేత ధరింపజేస్తాడో నూతన నవీన స్వభావం వాళ్ళకి ఇవ్వగలదు. కనుక దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు అందరికి ఇస్తాడు. కానీ నువ్వు శ్రద్ధ వహించి దేవా నన్ను కూడా నాకు ఒక నవీన స్వభావం దయచేయి ప్రభు, నేను దాని ప్రకారం జీవిస్తాను అని అడిగితే వీ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. డు నాట్ కన్ఫర్మ్ టు ద ఈవిల్ డిజైర్స్. మనలో ఉన్న స్వకీయ దురాశల నుంచి దూరము ఉండి దేవుని దగ్గరకు వచ్చి దేవా నీ మాటకు నేను లోపడతాను. నీ వాక్యం విన్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నా ప్రభా వాక్యం విన్నాను, వాక్యం చదువుకున్నాను ప్రార్థన చేసుకుంటాం, తప్పేం లేదు. ఆ వాక్యంకి లోబడే వ్యక్తిగా నన్ను మార్చుకొని ఎప్పుడైనా చేసుకున్నావా? ఛాన్సాలు చేసుకో, మర్చిపోతుంది. దేవుని వాక్యమే కదా. ఆయన ప్రేమించేవాడు అయి ఉన్నాడు. ఎట్లా చదివినా ఏమన్నాడు లేదండి. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడిని అడగాలి, ప్రభు నీ వాక్యము నాకు కావాలి, ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, ఆ వాక్యం చేత నా జీవితాన్ని నువ్వు మార్చు అని మనం ఎప్పుడైతే అడిగితే దేవుడు తప్పకుండా ఆ వాక్యాన్ని కార్యసిద్ధి కలిగజేస్తున్నాడు. దేవుడు ఒక వాక్కుని పంపిస్తే అది ఉట్టిగే ఏమి చేయకుండా రాదట. ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ స్పోకెన్ బై హిమ్, అది వెళ్ళి కార్యసిద్ధి కలిగజేస్తే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నట్టు. ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ వాయిడ్ అని బైబిల్ చెప్తుంది. అందుకనే దేవుడి ఆత్మ ఇంకా ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆసక్తిని కనపరిస్తే ఈ వాక్యం చేత జీవితాన్ని ఆయన మారుస్తాడు. పరిశుధాత్మ దేవుడిని పక్కకే ఉన్నాడు, నీకు అర్థమవుతుంది. వాక్యం వింటున్నసారి ప్రతిసారి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి గ్రహింపు హృదయం కలగజాలనుకుంటున్నాడు. కానీ మనమైనని గుర్తించక గ్రహించక మన పద్ధతిలో మనం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాం. We know the word of God and we know that we should be obedient to the word of God, but we are living in disobedience to the word of God. నీకు తోచిన రీతిగా, నీకు అనుకూలంగా రీతిగా దేవుని వాక్యాన్ని చదివి దేవునికి ప్రార్థన చేసేసి స్తోత్రం హల్లెలూయా అనుకుంటే వెళ్ళిపోతే ఏం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మంచిగా ఉన్నాడు. ఆయన మన సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాక్యం చేత బాగు చేసుకోవాలి అనుకుంటే కనుక నువ్వు దేవునికి ఒబీడియంట్ బిడ్డగా, వాక్యానికి లోబడే వ్యక్తిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. డు నాట్ లివ్ ఇన్ ఇగ్నోరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని శ్రద్ధ వహించే మాత్రము చదవాలంటే ఏదో ఒత్తిగా చదివేస్తాం, అలవాటపూర్వకంగా చదివేస్తామంటే అది ఏమీ సహాయపడదు మనకి. కనుక దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని అడగాలి, ప్రభా నీ వాక్యానికి లోబడి నేను జీవిస్తున్నాను. ప్రారంభించు, ప్రార్థన చేయి. ప్రభా నీ వాక్యం చదువుతున్నాను, నాతో మాట్లాడు, ఆ వాక్యం నన్ను మార్చాలా, నేను దానికి లోబడతాను ప్రభా నీ శిరస్సు వచ్చి దేవుని దగ్గర శిరస్సు వచ్చి నీకు అప్పగిస్తున్నాను ఆ సమయాన్ని అని అప్పుడు వాక్యం చదువు. నువ్వే అనుభవించగలవు దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి. అది నిన్ను మారవడానికి ప్రతినిత్యం ఎదురు చూస్తుంది. దేవుడు తన వాక్యం ఎందుకు ఇచ్చాడు తెలుసా? దాని ప్రకారం మన జీవితాలు కట్టుకొని ఆయన చిత్తంలో మనం జీవించి ఆ భయంకరమైన నగ్న నుంచి మనం తప్పించబడాలని దేవుని యొక్క ప్రణాళిక అయ్యింది. మన వాక్యమే సరిగ్గా చదవక, దేవుని చిత్తంలో నిలిచి ఉండక, దేవుని వాక్యానికి శ్రద్ధ వహించక, దేవునికి లోబడగా జీవిస్తూ ప్రార్థనలు చేసుకుంటే ఎవరికి లాభకరం? అది క్రైస్తవ ఆచారం. ఇది ఆచారం నుంచి బయటకు రావాలి.
అందరూ ప్రార్థన చేసుకుంటారు, అన్ని కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుంది నాకు తెలుసు. కానీ అది ప్రార్థన కాదు, ఆచార ప్రకారం ఏమాత్రమో చేసుకోవద్దు. శ్రద్ధ వహించు. ప్రతిసారి దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు నేను లోబడతాను నీ వాక్యానికి అని ప్రార్థన చేసి దేవుణ్ణి మాట్లాడమన్నాడు. దేవుణ్ణి మాట్లాడమని ఎన్నోసార్లు అడుగుతుంటాం, కానీ దానికి ప్రార్థన చేసుకో. ఏమైంది ప్రార్థన చేసుకోదానికి? గ్రహింపు హృదయం లేదు. దేవుడు మాట్లాడుతాడు, నా జీవితంలో నాకు ఏ అవసరం ఉందో, ఏ అక్కర్లో ఉన్నానో, ఎక్కడైతే మార్పు చెందాలో ఆ గ్రహింపు లేకుండా ప్రార్థన చేసుకుంటారు చాలా మంది. అటు ప్రార్థనలు దేవుడు ఆలకించు. అందుకనే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుడి వాక్యం నీతో ఎట్లా మారవాలనుకుంటుందో అటు రీతిగా దేవుడి వాక్యంకి లోబడే వారుగా మనము మన జీవితాన్ని మనము సరి చేసుకొని ఒక నవీన స్వభావం పొందుకొని దేవుని యొక్క స్వరూపంలో మనము వాక్యము విని వాక్యం మనలో పని చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎట్లా మారుస్తాడంట? ఆయన స్వరూపంలోకి మారుస్తాడు. ఆయన స్వరూపంలో మనం మారబడాలి. వాక్యం ఎన్నిసార్లు విన్నా కూడా నీకు ఆయన స్వరూపంలో నువ్వు మారబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వకపోతే, ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తుంటే నువ్వు దేవుని స్వరూపం ఏమాత్రం పొందుకోలేదు. దేవుని స్వరూపంని పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మకు లోబడాలి. ఆయన నేను వాక్య కార్యసిద్ధిని జీవితంలో కలుగ చేస్తాడు. ఆ కార్యసిద్ధి కలుగజేటప్పుడు, ఆ వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు, నీ జీవితం మారుతున్నప్పుడు, ఆ గ్రహింపు హృదయం నీకు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు దేవుని స్వరూపంని పోగొట్టుకున్న దేవుని స్వరూపంని మళ్ళీ తిరిగి పొందుకునే కృపను కూడా ఆయననే అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాలు చాలా శ్రేష్టమైనవని మనం దేవునికి లోబడాలి. ఎవరికి లోబడిన అలా కూడా నేను మొట్టమొదటిగా అందరికీ చెప్తూ ఉంటాను. ఏంటి అంటే, ఫస్ట్ మీ తల్లిదండ్రులకి గౌరవం. కళ్ళ ముందు కనిపించే పెద్దలకి నువ్వు గౌరవం అనుకుంటూ కనబడిన దేవునికి నువ్వు ఏమాత్రమో గౌరవం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావని అనుకోవద్దు. పెద్దవారు నేను ఎట్లా పాటిస్తా అంటే, ఒక్క నిమిషం నేను మా బ్రదర్ ట్విన్స్ అని చెప్తా కదా, చాలా మందికి తెలుసు అనుకుంటా. కాబట్టి వాడు నాకు వాడు నాకన్నా చిన్నోడు 7 minutes అంతే. వాడు చిన్నోడే. నేను అదే పాటిస్తాను. ట్విన్స్కి ఎందుకు పుట్టించాడో దేవుడు నాలో ఈ ఆలోచన ఎందుకు కలుగజేస్తాడు. కానీ నేను ఎవరైనా పెద్దవారిని చూస్తే వాళ్ళకి ఒకటే చెప్తా, వాడు ఒక సెకండ్ అన్న పెద్దోడు ఉండని నేను వాళ్ళని తగ్గించుకోవాల్సిందే. లేకపోతే నేను దేవుడిని గౌరవించలేదు. అది నా పద్ధతి. అందుకనే దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి లోబడిన వ్యక్తి అవుతావు. అప్పుడు నువ్వు ఇతరులను గౌరవించగలుగుతావు. దేవుడు అనుగ్రహించే స్వరూపం నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన రూపము మనం తిరిగి మనము పొందుకొని ఆయన బిడ్డలను మనం సజీవ యాగముగా ఆయన కొరకు జీవించేవారు. ఇవన్నీ చేయక మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ భక్తి నేను మోసం చేసేస్తుంది. ఆ భక్తిని ఈ రోజున ఆపివేసి మళ్ళీ ప్రారంభించు. దేవుడిని అడుగుతున్నా నూతనంగా ప్రారంభిస్తాం. గ్రహించే హృదయంతో, లోబడే తత్వంతో ఈ వాక్యాన్ని నేను చదువుతాను. నీ ఆత్మతో నీ వాక్యం చేత నాకు దాని కార్యసిద్ధి కలిసి నేను పోగొట్టుకున్న నీ స్వరూపము నేను తిరిగి పొందుకొని ప్రభా నీ కొరకు సజీవయాగంగా ప్రభా ఈ లోకంలో దేవుని కొరకు కాదు, స్వకీయ దురాశలన్నింటినీ విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధంగా నీతిగా నేను జీవిస్తాను అని నువ్వు నేను ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా తన వాక్యంతోనే నీ జీవితాన్ని సరిచేస్తాడు. పరిశుద్ధాత్మతోని ఒక నూతన కార్యం నీ జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతున్నాను. కనుక మన జీవితాలు ఆయన చేతికి అప్పగించుకొని ఆ మార్పుని చెందే ప్రక్రియలో లోబడి జీవించాలి అని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వాక్యం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులై ఉండాలి. అంటే కనుక మనం దేవుని వాక్యానికి లోబడే వారిగా ఉన్నామా లేదా అని మనము ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుని దగ్గరికి మనం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏవైతే చేసామో అవి ఈ రోజుగా క్రైస్తవుడిగా ఉండి కూడా చేస్తున్నాం. విడిచిపెట్టేసి ఎర్త్లీ డిజైర్స్, ఫ్లెష్ డిజైర్స్, ఈవిల్ డిజైర్స్, ఇవన్నీ అవి అపవాది కలుగజేసేది. అవి విడిచిపెట్టకుండా అవన్నీ అలవాటు అయిపోయినాయి కదా, నేను ఇట్లనే ఎదిగినా కదా, ఇట్లనే ఉన్నా కదా, నేను అట్లనే దానిలోనే ఉన్నా కదా అని అనుకొని నువ్వు ఈ వాక్యం అంతా చదువుతుంటే ఈ వాక్యం ఏమాత్రం మనకు పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ వాక్యము చేత ఆ పరిశుద్ధ వాక్యానికి మన హృదయంలో స్థానం ఇచ్చి ఆ పరిశుద్ధ వాక్యం చేత మనము సరిచేయబడాలి. ఆ పరిశుద్ధతని పొందుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంతోనే కాపాడుకోవాలి, పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి పొందుకొని విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. దాన్ని కాపాడుకోవాలి.
పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేదు. అంటే మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు కాబట్టి నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆయనని కలుసుకోలేదు. ప్రతి ఒక్క నేత్రమైన చూస్తుందే వాక్యంలో చెప్పుచున్నది, కానీ నువ్వు కలుసుకోలేదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే, వాక్యంలో ఉన్నప్పుడే, వాక్యం చేతనే జీవితాన్ని సరిచేసుకొని దేవుడికి లోబడితేనే నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు ఆయన చూడగలవు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చూడాలంట. ఆ అనుభవంలోనికి ఆయన స్వరూపం మనము ధరించుకునే వారమై ఉండాలని దేవుడు తెలియజేస్తాం. కాబట్టి బీ యాస్ ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు మాకేంటే ఏమంటారు? ఓ పొగుడతారు, మా పిల్లలు ఎంత మంచోళ్ళో తెలుసా 10 మందికి చెప్తారు. అదే లోబడిన వాళ్ళు ఉంటే పనికి రానోడు, చెడబుట్టిండు, మా ఇంట్లో తప్పుదారి పుట్టిండు, అసలు ఇక్కడ పుట్టాల్సింది కదా అని అందరికీ నీ గురించి చెప్తారు. అట్లనే దేవుడు కూడా నువ్వు దేవుని మాటకి లోబడతావేమో అని ఇంకా ఎదురు చూస్తున్నావు. ఆయన బిడ్డగా జీవిస్తావేమో, ఆయన ప్రతి ఒక్క మాటకి శ్రద్ధ వహించి నీ జీవితాన్ని ఆయన కొరకు సజీవ యాగంగా నువ్వు మారుస్తావేమో అని ఎదురు చూస్తావు. అందుకని ఆయన నీ కొరకు నా కొరకు అయ్యి సాక్రిఫైస్ ఉంటికే కాలే ఆయన. ఆ సాక్రిఫైస్ నీలో ఒక మార్పు కలుగు చేస్తుంది. సిల్వర్ని ధ్యానిస్తాము, గుడ్ ఫ్రైడే రాగానే వాక్యం వింటాము, వెళ్ళిపోతాం. మరి ఆ త్యాగము నీలో కార్యసిద్ధి కలిగినప్పుడు నీకు సిల్వ గురించిన సువార్త నశించే వారికి వెర్రితనంలో ఎట్టి రీతిగా ఉన్నదో అట్టి రీతిగానే నీకు కూడా నీ జీవితంలో ఉన్నదేమో. రాబోయే వెర్రితనం నుంచి బయటకి దేవుడు పిలుస్తున్నాడు. ఆయనకు లోబడు అంటున్నాడు. లోబడదాం ఆయనకి. మనం లోబడితే కనుక దేవుడిచ్చే ప్రతి ఒక్క మేలులో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి రీతిగానే ఆయన అనుగ్రహించిన నిత్య రాజ్యంలో కూడా మనము స్థానము పొందుకునే వారిగా మనం ఉంటామని దేవుడి వాక్యం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చూసుకుందాం. 6వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చూసుకొని ముగించుకుందామండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తన హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుడు కలుగుచ్చే జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారంట. ఎవరు తెలుసా వీళ్ళు? దేవుని వాక్యంకి లోబడకుండా ఉన్నవారు. దేవుని వాక్యం వాళ్ళకి అక్కర్లేదు, కానీ భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. వాక్యంలో నిలిచి ఉండరు. నూతన నవీన స్వభావం ధరించుకోరు. దేవుని వాక్యం చేత మార్పబడడానికి ఇష్టపడరు. వాళ్ళ చీకటి దశలో ఏదైతే చేసుకున్నారో అదే అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారంట. దేవుడిచ్చే జీవంలో నుంచి వాళ్ళు ఆ చీకటిలోనే జీవించడానికి ఇష్టపడుతున్నారంట. అట్టి రీతిగా మనం దే ఆర్ డార్క్ అండ్ ఇన్ దర్ అండర్స్టాండింగ్. ఈరోజు నీకు వాక్యం అర్థం కాకపోలేకపోతుంటే నువ్వు ఈరోజు చీకటి చేత ఆవరింపబడి ఉన్నావు, వెలుగు చేత కాదు. వెలుగు చేత నువ్వు ఆవరింపబడితే వాక్యం నీకు అర్థమవుతుంది, తేట తెల్లగా నీకు అర్థం చేపిస్తుంది. ఈరోజు దే ఆర్ డార్క్ అండ్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ అంట. ఆర్ యూ డార్క్ అండ్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్? జీవము వెలుగు నుంచి ఇచ్చే వాక్యము చదువుతున్నామే, ఇంకా నీ అండర్స్టాండింగ్ చీకట్లోనే ఉంటే వాక్యం నీకు ఏమాత్రము అర్థము కాదు. అండ్ సపరేటెడ్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుడిచ్చే వెలుగు వాక్యంలో జీవించక విన్నంతసేపు విని తర్వాత చీకటిలోనే ఉండాలని ఆశపడుతున్నారు, చీకటినే ప్రేమిస్తున్నారట. మరి ఇంతసేపు వెలుగు గురించి నీ వాక్యం విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే వెళ్ళిపోయి మళ్ళీ అదే చీకటి ఆలోచనలు, చీకటి తలంపులో నువ్వు ఉంటే ఏమైతుంది? ఎవరికి రాదు. వింటున్న వెలుగు వాక్యము, వెలుగును అనుగ్రహించే వాక్యం, నీ జీవితాన్ని వెలిగించే వాక్యం, దాంతో వెలిగింపబడే వారిగా మనం ఉన్నాం. వీ షుడ్ నాట్ బి ద డార్క్ అండ్ అండర్స్టాండింగ్. మన ఆలోచన విధానము వెలిగింపబడాలంట వాక్యం చేత. వాక్యం చేత మన ఆలోచన విధానము వెలిగింపబడితే మనము దేవుడి కొరకు మనము ఆ వెలుతురులో జీవించగలుగుతాం. బికాస్ ఆఫ్ దర్ ఇగ్నోరెన్స్. వాళ్ళు పట్టించుకోలేదు, మాకెందుకులే, నాకు అక్కర్లేదు. ఈ నెటోళ్ళు వింటారు, బాగుపడేటోళ్ళు పడతారు, నేను ఇట్లనే ఉంటాను. దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళు వీళ్ళు. అందుకని మనం ఆ ఇగ్నోరెన్స్ నుంచి బయటకు రావాలి. దట్ ఈస్ ఇన్ దెమ్ డ్యూ టు ద హార్డనింగ్ ఆఫ్ దెమ్. వాళ్ళ హృదయాలు ఏం చేసుకున్నారట? కఠినపరుచుకున్నారట. వాక్యం వింటున్నారు, కానీ వాక్యము వాళ్ళలోకి వెళ్ళి కార్యసిద్ధి కలగజేయకపోతే ఎందుకు? వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఎక్కర్లేదు. చీకటి పరమైన ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నది. వెలుగు వాక్యం వింటే కూడా వాక్యం వెళ్ళి కార్యసిద్ధి కలగజేయాలన్నా కూడా వాక్యం చేరలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు చీకటిని ప్రేమించే వారిగా ఉన్నారు. ఇంకా వాళ్ళ జీవితాన్ని మాత్రం వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఇంకా నేను భ్రష్టత్వపు ఆత్మకి అప్పగిస్తాడు.
అది ప్రస్తుతం ఆత్మ నిన్ను కానీ ఆవరించిందనుకో, దేవుని వాక్యం నువ్వు ఇంకా ఇవి బాగుపడాలన్నా దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. కాబట్టి ఫస్ట్ ఆత్మ నిన్ను ఆవరించక మునిపే బుద్ధి కలిగి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు నీ వాక్యంతో నేను వెలిగింపబడతాను, నీ కొరకు నేను సజీవ యాగంగా నేను జీవిస్తాను ప్రభు అని దేవుడిని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన వాక్యం చేత నిన్ను నన్ను వెలిగిస్తాను అంటాడు. కాబట్టి ఈ వాక్యంతో రాసుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, గెట్ ఎన్లైటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రతిసారి దేవుడిని అడుగు, ప్రభు నీ వాక్యం చేత నా ఆలోచన విధానాన్ని వెలిగింపచేయి. క్యాండిల్ అంటించుకుంటే ఏం చేస్తాము? అగ్గిపెట్టి తీసుకొని అంటిస్తాం. అంటిగా దేవుని దగ్గర వాక్యం చదువుతున్నప్పుడు దేవుడిని అడగాలి, ప్రభు నా ఆలోచన విధానము బాగాలేదు, చెప్పాయి నాకేం పర్వాలేదు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి, అపవాది అయిన సాతాను ఒక వ్యక్తిని చెప్తున్నా కదా, వాడు ఆలోచన మీదే మెయిన్ టార్గెట్ చేస్తాడు. నీ ఆలోచన తప్పిస్తే చాలు వాడికి. అందుకని ఆలోచనని కాపాడమని దేవుడిని అడగాలి, వెలిగించమని దేవుడిని అడగాలి. వాక్యం చదువుతున్నప్పుడు ప్రతిసారి ప్రభు నీ వాక్యం చేత నా ఆలోచన విధానాన్ని వెలిగించు. ఆ వెలుగులో నేను నడుచుకుంటాను. ఆలోచన విధానమే సరిగ్గా లేకుండా నేను వెలుగు సంబంధం అంటే నిన్ను నువ్వు మోసపరచుకోవచ్చు. మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడాలని వాక్యంలో మనము ఎన్నోసార్లు విన్నాం. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడిని ప్రతిదినం అడగండి, నీ వాక్యం చేత నా ఆలోచన విధానాన్ని వెలిగించు ప్రభా. నీ ఆలోచనలు నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు నాకు అనుగ్రహించు. ఆయన ఆలోచనలు మనకు అనుగ్రహిస్తే మనం ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటాం, దానిలో మనము నడుగుదాం. కాబట్టి ఈరోజు ఆ ఇగ్నోరెన్స్, దేవుని వాక్యం మీద తిరుగుబాటు స్వభావం ఏదో దాని నుంచి మనము బయటకు రాలంట. మనము డు నాట్ బి ఫులిష్ అని చెప్తున్నాడు. లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని నువ్వు సరి చేసుకునేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను కానీ ఇష్టపడితే, నువ్వు నేను దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటే, దేవాని వాక్యం చేత నన్ను మార్చు ప్రభా, నీ కొరకు నేను సజీవ యాగముగా నేను జీవిస్తాను అని నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకోండి.